అనకాపల్లి ప్రజలందరికీ నమస్కారం. నాకు చాలా ఇష్టమైన వ్యక్తులు ఎక్కువ మంది ఉన్న వేదిక ఇది. ముందుగా గౌరవ శాసనసభ్యులు ఆత్మీయులు మమతా రామకృష్ణ గారికి నమస్కారాలు. ఆయనకి నేను కాళ్ళకి నమస్కారం పెట్టని ప్రతిసారి ఆయన పైకి కనిపించదు కానీ చాలా బలంగా తోసేస్తున్నాను, లాగేస్తున్నాను. అందుకని వారికి కనిపించలేదు, దీన్ని నేను ఆపలేదు కాబట్టి. అలాగే తెలుగు భాష అంటే విపరీతమైన మమకారం ఉంది. కవులని సాహిత్యం కోసం తరాలుగా జీవితాన్ని టైంని వెచ్చించిన మండల బుద్ధప్రసాద్ గారికి, గౌరవ శాసనసభ్యులు అవనయాల నుంచి వచ్చారు, వారికి నా పాదాభివందనాలు. అండ్ మనిషి దేశం వదిలేరు కానీ మనసు తెలుగును వదిలిపెట్టలేదని నాకు తోటకూర ప్రసాద్ గారిని చూసినట్టు అనిపిస్తుంది. చాలా మంది మాటల్లో చెప్తారు కానీ ఆయన శాస్త్రి గారంటే ఉన్న ప్రేమ మొత్తాన్ని ఆయన సాహిత్యాన్ని ఆయన సంపుటాలుగా వేసి చూపించారు. ఈరోజు ఆయన విగ్రహాన్ని ఇక్కడ మన కళ్ళ ముందు 9 అడుగులతో నిలబెట్టి చూపించారు. ఇంకెంతకంటే ఒక మనిషి తనకున్న ప్రేమను చూపించడానికి నాకు తెలిసి తార్కాణాలు ఉంటాయని నేను అనుకోను. ఆయనకి మనస్ఫూర్తిగా నేను నమస్కారాలు చెప్తున్నాను. నా కృతజ్ఞతలు సార్. సిరివెన్నెల కుటుంబం తరఫు నుంచి, మా అందరి తరఫు నుంచి, ఆయన పిల్లలు, ఆయన తమ్ముళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవులు, వాళ్ళ అల్లుళ్ళు, మా అందరి తరఫు నుంచి సో మీకు మనస్ఫూర్తిగా ఎందుకంటే నేను ఆ విగ్రహం చూస్తున్నప్పటి నుంచి నాకంత జెన్యూన్గా చెప్పాలంటే నేను చాలా ఆఫ్ అయిపోయాను. ఎందుకంటే ఎక్కువ సంవత్సరాలు ఆయనతో సన్నిహితంగా గడిపున్నాం కదా. ఆయన విగ్రహంగా చూస్తుంటే మనసుకైతే అంతేం బాగాలేదు. నాకే ఎలా ఉందంటే అది అక్కడ చివరున్న ఆవిడికి, వాళ్ళ పిల్లలకి ఎలా ఉంటుందనేది నేను ఊహించగలను. సో మీ అందరి తరఫున కూడా మనందరి కృతజ్ఞతలు నేను ఆయనకి చెప్పాను. ఇది చాలా ఎమోషనల్ మూమెంట్ ఇది. సరే, దీంట్లోకి పర్సనల్ దాంట్లోంచి బయటకు వస్తే ఇక్కడ మీకు అనిపించవచ్చు, సరే మీకు ఒక కవి నచ్చాడు, ఆయన ఒక చోట పుట్టాడు, ఆయనకి అక్కడ ఒక విగ్రహం కట్టాం, ఏం అందులో పెద్ద గొప్ప ఏముంది అందులో అంటే, మనకున్న చాలా చెడ్డ అలవాటు ఏంటంటే రోజు మనమే ఫోటో తీసుకుంటాం కానీ మన ఇలా తయారు చేసిన మన అమ్మ ఫోటో కూడా ఒకటి కూడా ఉన్నప్పుడు కదా మన ఇంట్లో ఉండాలి కదా. అలాగే ఈ ఉత్తరాంధ్ర తెలుగు సాహిత్యానికి పురిటిగడ్డ. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న తెలుగు వ్యావహారిక పదాలన్నిటినీ, ఈ భాషని క్యాప్సూల్ చేసినటువంటి గిడుగు రామూర్తి పంతులు గారు, వ్యావహారికంలో 130-140 సంవత్సరాల క్రితమే కన్యాశుల్కం లాంటి అత్యద్భుతమైనటువంటి నాటకాన్ని రాసినటువంటి గురజాడ గారు, మాత్రా ఛందస్సులో ముత్యాల సరాలు లాంటి ఫ్రీ వర్స్ రాయొచ్చు అని మొట్టమొదటిగా ఒక ప్రయోగం చేసినటువంటి గురజాడ అప్పారావు గారు, శ్రీశ్రీ తెలుగు సాహిత్యాన్ని ఒక శకాన్ని మలుపు తిప్పి ఈ శతాబ్దం నాది అని చెప్పినటువంటి శ్రీశ్రీ ఇదే అనకాపల్లి వీధుల్లో, వైజాగ్ వీధుల్లో తన స్నేహితులతో కలిసి తిరిగాడు. అలాంటి గొప్ప గొప్ప సాహిత్యకారుల్ని అందించినటువంటి రావి శాస్త్రి, 6 సారా కథలు రాసిన రాచకొండ విశ్వనాథ శాస్త్రి, ఇలాంటి మహా సాహితీవేత్తల్ని కన్న స్థానం ఇది. ఒక సీతారామ శాస్త్రి, ఇలాంటి వాళ్ళని
మనం విగ్రహం పెట్టడం మూలంగా ఏంటంటే రోజు సాయంత్రం పూట అదే చోట క్రికెట్ ఆడుకునే కొంతమంది కుర్రాళ్ళు అక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకునే వాళ్ళు సడన్గా వెనక్కి తిరిగి చూసి ఆ లైట్ కింద ఉన్నది ఎవడరా అంటే సీతారామ శాస్త్రి ఒక రైటర్ అంటే ఆయన రాసిన పాట ఒకటి గుర్తు తెచ్చుకుంటే వాడి జీవితంలో ఒక మార్పు వస్తుందేమో, వాడి జీవితంలో ఎక్కడికి వెళ్తలేదు. సో కొంతమందిని గుర్తు తెచ్చుకోవడం మూలంగా మనం బెటర్ అవుతుంది. ఒక అమ్మాయిని ఏడిపించడానికి వెళ్ళేవాడికి వెనకాల అక్క కనిపించింది అనుకోండి ఆగిపోతాడు కదా. అంతే కదా. ఒక తప్పు చేయాలనుకునే వాడికి రైట్ చెప్పే సీతారామ శాస్త్రి బొమ్మ కనిపిస్తే ఆగిపోతాడు కదా. అందుకని దట్స్ వై దీస్ పీపుల్ ఆర్ రెలవెంట్. ఒక అగరత్తి వేగిస్తాం గదిలో మనం, అది కాలిపోతుంది. అగరత్తి లేదు అక్కడ, దాని తాలూకు బూడిదని కూడా తుడిచేస్తాం, కానీ దాని సువాసన మాత్రం గదిలో ఉండిపోతుంది. కొంతమంది మనుషులు ఉన్నప్పుడు వాళ్ళు ఎంత విలువో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా అంతే విలువ, వాళ్ళ విలువ ఏమాత్రం తగ్గదు. అలాంటి వ్యక్తుల్లో సీతారామ శాస్త్రి గారు కూడా ఒకరు. మనం ఏం చేస్తామంటే మనం వ్యక్తులకి వాళ్ళంటే మనకి ఎంత ఇష్టమో ఎంత ప్రేమో మనం చెప్పం. మన అమ్మకి కానీ మన నాన్నకి కానీ మన అక్కకి కానీ లేదంటే మన భార్యకి కానీ మనతో కలిసి బతికినటువంటి మన స్నేహితులకు కానీ అనుకోని సందర్భాల్లో విషాదకరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం వాళ్ళు కరెక్ట్ గా కమ్యూనికేట్ చేయలేకపోయిన ఒక లోటు జీవితాంతం మిగిలిపోతుంది. కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళంటే మనకి వాళ్ళంటే ఎంత గౌరవం, ఎంత ఇష్టం, ఎంత ప్రేమ చెప్దాం. ఇలాంటి వాళ్ళకి ఆ అవకాశం లేదు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ రకంగా వాళ్ళంటే మనకున్నటువంటి గౌరవాన్ని, ప్రేమని ప్రకటిద్దాం. దీనివల్ల తరువాతి తరాల వాళ్ళు బెటర్ అవుతారు ఖచ్చితంగా. ఎందుకంటే నేను షేక్స్పియర్ పుట్టినటువంటి విలేజ్ చూశాను, అలాగే మొజార్ట్ అనేవాడు పుట్టినటువంటి ప్లేస్ చూశాను ఆస్ట్రియాలో. సో ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎంత గౌరవిస్తారు. అతను నడిచిన ప్లేస్, అతను వాడిన పియానో, అతను పట్టుకున్న పెన్ను, అతను రాసిన బల్ల, అతను వేసుకున్న బట్టలు, అతను వాడిన చేతికర్ర, వీటికి ఎంత విలువ ఉన్నప్పుడు ఇతను రాసిన పాటలు, ఈయన మన జీవితంలో తెచ్చిన మార్పులు, ఎన్ని రోజుల్ని ఎంత నిస్సారమైనటువంటి సాయంకాలాన్ని ఎంత ఉత్తేజభరితంగా మార్చిన వ్యక్తులు వీళ్ళు. సో ఇలాంటి వాళ్ళకి మనం విగ్రహం పెట్టడం మూలంగా మన కృతజ్ఞతను చాటడమే. వీళ్ళంటే ఏమిటో తెలియని తర్వాత తరం వాళ్ళని చూసినప్పుడు వీళ్ళు ఎవరు అని అడిగితే చెప్పడానికి మన దగ్గర ఒక రికార్డు ఉంటుంది. అలాంటి రికార్డుని మనకి ఇవ్వటంలో ఉపయోగపడినటువంటి తోటకూర ప్రసాద్ గారికి మరొకసారి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు చెప్తున్నాను. నాకు ఇక్కడ వస్తుంటే ఇందాక వెళ్తుంటే అక్కడే ఆయన పెళ్లి జరిగింది, ఇక్కడే ఆయన తిరుగుతూ ఉండేవారని చెబితే, మనుషులు పుట్టిన ఊళ్ళు చాలా మామూలు కావచ్చు, పెరిగిన ప్రదేశాలు చాలా మామూలుగా ఉండొచ్చు, కానీ వాళ్ళ ఆలోచనలు చాలా గొప్పగా ఉండొచ్చు. అవి మాత్రమే వాళ్ళని ఎక్కడెక్కడికో తీసుకెళ్తాయి. సో అందుకని ఇక్కడ ఉన్నటువంటి సీతారామ శాస్త్రి గారిని అక్కడికి తీసుకెళ్ళి అక్కడి నుంచి అమెరికా దాకా ఖండాలు, సముద్రాలు దాటించి మనందరికీ ఇష్టడైనటువంటి చేసిన ఆయన ఆలోచనలు. సో అలాంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తుల్ని చూడడం ద్వారా, వాళ్ళని స్మరించుకోవడం ద్వారా, వాళ్ళ గురించి మాట్లాడుకోవడం ద్వారా మనలో కూడా తరువాతి తరాల్లో కూడా అలాంటి వ్యక్తులు ఎంతో మంది వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఒక మామిడి పండుని తినేసిన తర్వాత దాన్ని టెంకని పడేస్తేనే నేలలో ఇంకో చెట్టు వస్తుంది. అలాంటిది ఒకటి ఆలోచన ఇంకోళ్ళు విసిరితే ఎలాంటి మహావృక్షం వస్తుంది. సో అందుకని అలాంటి వ్యక్తులు విగ్రహాలు ఎందుకు పెట్టాలి, లేదంటే వాళ్ళ గురించి పుస్తకాలు ఎందుకు రాయాలి, వాళ్ళకి వర్ధంతులు ఎందుకు చేయాలి, వాళ్ళకి జయంతులు ఎందుకు చేయాలి అంటే దండలు వేసుకోవడానికేమో, లేదంటే ఏమంటారు దాన్ని దీపాలు వెలిగించడానికి, ఉపన్యాసాలు ఇవ్వడానికి కాదు. దానివల్ల చాలా మందికి వాళ్ళు ఏం చేశారో గుర్తు తీసుకురావడానికి. ఎస్పెషల్లీ నేను మాట్లాడదలుచుకుంది ఇక్కడి నుంచి విజయనగరం దాకా ఉన్నటువంటి ఈ ప్రాంతం తెలుగుకి ఎంతో చేసింది. చాలా మంది గ్రేట్ పీపుల్ ఇచ్చింది. సో అది ఈయనతో మొదలుపెట్టి ఇంకా చాలా మందిని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అనడానికి
సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని మొదటి అక్షరంగా పెట్టుకుని ఈ వర్ణమాల పూర్తి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసి మీ అందరికీ నాకు ఈ అవకాశాలు ఇచ్చినటువంటి వారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు చెప్తూ మీ అందరికీ వినయంగా నమస్కారాలతో కృతజ్ఞతాభివందనాలు చెప్తున్నాను. మరొకసారి ఏదైనా తప్పుగా మాట్లాడినా ఏమైనా ఇబ్బంది పెట్టినా దయచేసి నన్ను క్షమించండి. అందరికీ శుభ సాయంత్రం. నమస్కారం.